జనరల్ అందరికీ రిపోర్ట్స్ చేయించుకొని ఆ రిపోర్ట్స్ లో అంటే మరి వాళ్ళ హెల్త్ స్టేటస్ ఎట్లా ఉందని తెలుసుకోవాలనే ఆశ ఇది ఇంట్రెస్ట్ ఉంటుంది. సో జనరల్ గా ఏంటంటే అన్ని రిపోర్ట్స్ చేసుకొని దాంట్లో ఏమైనా టెస్ట్లు కొన్ని బార్డర్ లో ఉంటాయి, కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. సో ఇట్లాంటివి ఏం చూసి ఏం చేయాలనేది తెలియక భయపడతారు చాలా మంది. అది కాకుండా కూడా బీపీ ఎక్కువ వచ్చినా, బీపీ 150 బార్డర్ కి వచ్చినా, షుగర్ 180 అట్లా బార్డర్ దాటి కొంచెం ఎక్కువ ఉన్నా గానీ కంగారు పడిపోతారు. ఏం చేయాలి అనేది, అసలు ట్రీట్మెంట్ అవసరమా లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ తో ఏమైనా ట్రీట్ చేయొచ్చా, రిపోర్ట్స్ కూడా ఎలా అనేది ఫర్దర్ ఫాలో అప్ చేయాలనేది కొంచెం కంగారు పడతారు ఎవరైనా ఇనిషియల్ గా. సో అలాంటి వాళ్ళకు కూడా జనరల్ ఫిజిషియన్ ఏంటంటే గైడ్ చేస్తారు మామూలుగా. కొన్ని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఏంటంటే కొన్నిటికి జస్ట్ ఫిజియోథెరపీ లేకపోతే కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేంజెస్ తోటే సరిపోతుంది. కొన్నిటికి మాత్రం కంపల్సరీ ఫర్దర్ ఫాలో అప్ చేసి దానికి తగ్గట్టుగా మెడికేషన్ పెట్టాలా లేకపోతే ఇంకొక ఏమైనా స్పెషలిస్ట్ కి దగ్గరికి వెళ్ళాలా అనేది జనరల్ ఫిజిషియన్ చేసే పని. అది నేను చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను సంప్రదించవచ్చు.